ఈ మధ్య మన రాష్ట్రం జరుగుతున్న చర్చ బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. కాంగ్రెసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాట కామాట ఆయన 42% అన్నాడు. దాని మీద సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కులగణన విషయంలో కూడా అడ్వాన్స్గా నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ కోర్టులో ఉన్నది బాలు, వారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మీరు అంటున్నారు. మరి ఎవరు బీసీలకు మేలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేయరు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. నీ బాల్ ఇటు కొట్టు, నేను అటు కొడతా. ఎందుకు గవర్నర్ రాష్ట్రపతికి ఎందుకు పంపాలి? తర్వాత ఎన్ని రోజుల దగ్గర పెట్టుకున్నాడు గవర్నర్? 2 నెలల దగ్గర పెట్టుకున్నాడు. ఆ 2 బిల్లులు అసెంబ్లీలో చేసినాయి. రాష్ట్రపతికి ఆయన పంపితే అక్కడ 2 నెలల నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కనాడన్న పోయి ఎంపీలను తీసుకొని పోయి రాష్ట్రపతిని అడగాడు, ప్రధానమంత్రిని అడగాడు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇట్లనే చేస్తాడా రేవంత్ రెడ్డి? రెండవది, అసలు ఆయనకు తెలుసు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ గురించి వాళ్ళ సెక్రటరీలు చెప్తారు. 7 రాష్ట్రాలల్లో ఇట్లాంటి డ్రామాలు, సర్కస్లు బీసీలను ల్యూర్ చేయడానికి, వాళ్ళని మభ్యపెట్టడానికి చేశారు. అన్ని కోట్లలో కొట్టుకుపోయినాయి. ఎట్లా ఈయనది కోట్ల గెలుస్తుంది అనుకుంటుండు? కేవలం ఏంటంటే ఎన్నికలను వాయిదా వేయించుకోవడానికి ఆయన చేసిన డ్రామా ఇది. బీసీలకు అనుకూలంగా నేనున్నా కానీ బీజేపీ లేదని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాడు. నేను కలిసి రమ్మంటే బీఆర్ఎస్ కలిసి వస్తలేదని వీళ్ళని బ్లేమ్ చేస్తాడు. ఇచ్చే ఉద్దేశం లేదు ఆయనకు. ఇచ్చే ఉద్దేశం ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేయడానికి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇక్కడ గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలను రిక్వెస్ట్ చేసి ఎంబడి తీసుకుపోతాడు. చేయాల్సింది చేయకుండా ఈ పేపర్లల్లో, టీవీలల్లో ఆర్డినెన్స్ల పేరు మీద కాలం గడపడు. అయితే ఆ కోర్టు చెప్పింది కదా, హైకోర్టు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఎన్నికలు జరపాలన్నది. జరపాలంటే ఈయన సిద్ధంగా లేడు ఎలక్షన్లకు. ఇప్పుడు ఎలక్షన్ జరిపితే ఒక్క జడ్పీ కూడా రాదు కాంగ్రెస్కి. అయితే ఆ ఎలక్షన్ జరగద్దు అంటే సుప్రీంకోర్టు పోయి స్టే తేవాలి, హైకోర్టు ఇచ్చిన దాని మీద నేరుగా పోతే స్టే రాదు. పోతే ఈయన బ్లేమ్ అవుతాడు. ఈయనకు ఎన్నికలు జరపడం ఇష్టం లేదని బదనాం అవుతాడు. ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ని ఎట్లా కోర్టు కొట్టేస్తుంది. ఒక్కసారి దాని మీద ముద్ర పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా కోర్టు పోతారు ఎవరో ఒకరు. కోర్టు పోగానే కోర్టు కొట్టేస్తుంది. గవర్నర్ సంతకం పెట్టగానే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు ఎప్పుడైతే కొట్టేస్తుందో దీని మీద సుప్రీంకోర్టు పోతాడు. పోయి నేను డెడికేటెడ్ కమిషన్ వేసిన, నేను సర్వే చేసిన, ఆర్డినెన్స్ కూడా పెట్టినా, రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు ఉన్నాయి, ఇవి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి బీసీలకు అన్యాయం జరగదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేయడానికి నాకు స్టే ఇవ్వమని పోతాడు. ఈ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది కాబట్టి రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఆమోదమయ్యేదాకా దీని మీద స్టే ఇవ్వమని పోతాడు. ఆయన కావాల్సింది ఏంది? ఎలక్షన్ వాయిదా వేసుకోవాలి, బీజేపీని బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి. ఎవరిని తెలియని కథలు ఇవన్నీ. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటారు రేవంత్ రెడ్డి. కానీ ఒక మామూలు రేవంత్ రెడ్డి లాంటి వాడు చీఫ్ మినిస్టర్ అయిన తెలంగాణ ఇది. ప్రజలే చేశారు కదా. ప్రజల్లో ఎంత అవగాహన ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఈ మధ్య అక్కడక్కడ జరుగుతున్న చర్చ ఒకటి, ఇక్కడ పేపర్లో కూడా వచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నిర్ణయాల దగ్గర ఉంటారు, అమలు చేసే దగ్గర అనేది. హెచ్ఎండిఏ పరిధిలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వాళ్ళ మరి ఏమిటి అనేది ఒక ప్రశ్న, సీరియస్ చర్చ జరుగుతున్నది. వాస్తవమే అది. ఎందుకంటే హెచ్ఎండిఓ పరిధిలో ఉన్న మెజారిటీ ప్రాంతం అంతా ఉన్న జిల్లా పేరే ఆ సామాజిక వర్గం పెట్టుకున్నారు. జిల్లా పేరే అది ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం, రెవెన్యూ మినిస్టర్ అదే సామాజిక వర్గం, ఇంకా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సామాజిక వర్గం నుంచే పెట్టుకుంటారు. కానీ ఏ మాట కామాట చెప్పాలి, నేను నారాయణ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇస్తా. ఎందుకంటే మాకు మొదటి కలెక్టర్గా మా దగ్గర కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఈజ్ ఏ హానెస్ట్ అండ్ జెంటిల్మెన్. ఆయన తర్వాత నిజామాబాద్లో పనిచేసినప్పుడు కూడా నేను వెళ్ళాను, వికారాబాద్లో పనిచేసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నా. ఆయన ఈజ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. రెడ్డి అనే ఫీలింగ్ కానీ, రెడ్లకే చేయాలనేది కానీ, ఒక సామాజిక వర్గం కొమ్ము గాయాలని కానీ ఎక్కడ కూడా ఆయన ఆలోచించడు. ఈజ్ ఎ బెస్ట్ కలెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. కాబట్టి సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఆయన క్రెడిట్స్ అన్ని పోవు కదా, ఆయన క్రెడిబిలిటీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ కింది స్థాయి అధికారులు అందరూ కూడా అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో ఇట్లాంటి విమర్శ వచ్చినప్పుడన్నా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళంతా ఐఏఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్స్. బట్ ఈ ఈక్విలిబ్రియం అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ నడుస్తున్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది.
కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినవి. కాబట్టి కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుందనేది ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి క్లీన్గా కనబడాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మంచి బెస్ట్ ఆఫీసర్స్ అన్ని కులాలలో ఉన్నారు, మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆ కులంలో ఉన్న వాళ్ళని కూడా నేను బెస్ట్ ఆఫీసర్స్ కాదనా, కానీ కొన్ని ఈక్వేషన్స్ రాజకీయాలలో అవసరమవుతాయి. ఒకసారి చర్చ వచ్చిన తర్వాత ఆగదు, అది ఇక రాయేస్తారు, ఎగేటో పోతుంది. కాబట్టి అది కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద. కానీ కొన్నిసార్లు యాదృచ్ఛికం కూడా జరగవచ్చు కదా, కావాలని జరగకుండా కూడా. అంటే జనరల్గా ఏమైందంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్య పాత్రలలో ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్లలో కూడా ఏసీపీలు డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఈ కమిషనరేట్ల పరిధిలో ఉన్నవాళ్ళు, పెరిఫెరీలో ఉన్నవాళ్ళు మంచి మంచి పొజిషన్స్ అన్నీ కూడా, అంటే కొంచెం బిజీగా ఉండే ఆఫీసులు కావచ్చు, కొద్దిగా ఇన్కమ్ ఎక్కువ ఉండే ఆఫీసులు కావచ్చు, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగున్న జోన్స్ కావచ్చు, ఇట్లాంటి కాడ ఏంటంటే పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళని తీసుకొచ్చి 1 year 2 years కాని వాళ్ళని కూడా తీసేశారు. అక్కడి నుంచి తీసేసి కొంతమందికి అయితే వాళ్ళు పోస్టింగే ఇవ్వలేదు, వాళ్ళని ఓన్లీ కమిషనరేట్కు సరెండర్ చేశారు. వాళ్ళకి డ్యూటీ లేదు, వాళ్ళకి శాలరీ లేదు, శాలరీ కూడా ఇయ్యరు, మళ్ళీ ఏదన్నా పడ్డప్పుడు ఇస్తారు. లేదు, వాళ్ళు డ్యూటీ ఉండదు, శాలరీ ఉండదు, ఎప్పుడో ఒకసారి పోయి కమిషనర్ కనబడి సంతకం పెట్టి వస్తారు. అంటే ఇట్లా ఎక్కువ మంది ఎవరైతే సరెండర్ చేయబడ్డారో వాళ్ళంతా ఆ సామాజిక వర్గం వాళ్ళు కాదు. వీళ్ళ ప్లేసులలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు. ఇది కూడా ఎక్కువ చర్చనీయాంశంగా ఉన్నది. కేవలం రెవెన్యూ అధికారులే కాదు, పోలీస్ అధికారులు కూడా. మొత్తం సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ ఈ మూడిట్లో కూడా ఇది కనబడతా ఉంది మనకి. కానీ ఏమంటే నేను నాతో మాట్లాడే వాళ్ళు చెప్పి ఒకటి, సన్నబియ్య విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. పర్వాలేదు, మేము అనుకున్నాం కానీ అనుకున్న దానికంటే బాగుంది అని ఒక భావన ఉన్నది. అంటే డెఫినెట్గా సన్నబియ్యం ఇచ్చినప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కానీ ముక్కిపోతున్నాయి దొడ్డు బియ్యం ఎక్కడ, గోడౌన్లు ఖాళీ ఎఫ్సిఐ గోడౌన్లలో, అది ప్రజల డబ్బే కదా, ప్రజలది మొత్తం ఇవాళ ఈ సన్న బియ్యం స్టోర్ చేద్దామంటే కూడా ఖాళీలు లేకుండా నెలల తరబడి ముక్కిపోతున్నాయి, ఆడ పురుగులు వస్తున్నాయి. ఇదో అంటే నేను ఒక పాజిటివ్ చెప్తే మీరు పెట్టదే, అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను నేను. అవి ఇవ్వాలని నేను అంటలేను, ఆ దొడ్డు బియ్యం తెచ్చి రైతులు వీళ్ళకి ఇవ్వాలి రేషన్ షాపులలో అంటలేను. ఇది మంచి పథకం, ప్రజలందరికీ కూడా అది ఇవ్వడం అనేది డెఫినెట్గా అభినందించదగ్గది. కానీ వాటి సంగతి కూడా చూడాలి కదా. డెఫినెట్గా సన్న బియ్యం తర్వాత ఫ్రీ బస్ విషయంలో మా రిపోర్టర్ వెళ్ళి మాట్లాడిండ్రు, ప్రజలు చాలా విమెన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అది తర్వాత రైతు భరోసా మొన్న ఇచ్చారు కదా, మా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ విషయంలో కూడా కొంత అనుకూలతనే ఉంది. సరే, అంటే ఇన్ని మూడు అనుకూలతలు ఉన్నప్పుడు ఇవి సరి చేసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడిన నెగిటివ్స్ ఏవి ఉన్నాయో ప్రజల్లో, ఒక చర్చ ఏవైతున్నాయో అవి సరి చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను అనేది ఒకసారి గుడ్ బిగినింగ్ ఈజ్ గుడ్ సక్సెస్ అంటారు, ఆఫ్ సక్సెస్. మంచి ప్రయాణము ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఎందుకంటే చెర్లపల్లి దాకా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ పట్టాల మీద అక్కడ దాకా వచ్చిందంటే ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. ఎందుకంటే ఢిల్లీకి 1 గంట ఆలస్యంగానైనా చేరుతుంది. కానీ ఇక్కడ డిరైల్ అయిపోయింది, పాలన మొదలవడమే పట్టాల మీకెళ్ళి దిగింది, మళ్ళీ ఎక్కియాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ముద్ర పడ్డది చంద్రబాబు నాయుడు మనిషి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠాన కూర్చోబెట్టింది చంద్రబాబు స్నేహమే. రేపు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగకుండా, మళ్ళీ అధికారంలోకి రెండవసారి రాకుండా ఆపగలిగేది కూడా ఈ చంద్రబాబుతో ఉన్న స్నేహమే. అదొక్కటి చాలు తెలంగాణ ప్రజలలో, వేరే అక్కర్లేదు. కానీ